ఈరోజు మనం ఈ మోడల్‌ని యూజ్ చేసి ఒక ప్రాజెక్ట్‌ని బిల్డ్ చేయబోతున్నాం. ఈ మాడ్యూల్ పేరు DS3231 ఆర్టీసీ మాడ్యూల్. ఆర్టీసీ అంటే రియల్ టైమ్ క్లాక్. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఇది మనకి రియల్ టైమ్‌లో బేస్ అయ్యి వర్క్ అవుతుంది. ఇందులో మనకి I2C ప్రోటోకాల్ పైన ఈ యొక్క మాడ్యూల్ అనేది వర్క్ అవుతుంది. ఇక్కడ చూసారంటే మీకు ఎస్‌సీఎల్, ఎస్‌డీఏ పిన్స్ అనేది ఉంటుంది. ఇది మనకి I2C ప్రోటోకాల్ యొక్క పిన్స్. మెయిన్ మనకి ఇందులో 6 పిన్స్ ఉంటుంది. ఈ 6 పిన్స్‌లో 32K ఇదొచ్చి మనకి ఆసిలోస్కోప్ అంటే ఆసిలేటర్. ఈ ఆసిలేటర్‌కి కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ SQW ఇది స్క్వేర్ వేవ్ అవుట్‌పుట్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ SCL, SDA, VCC, GND. మనకి DS3231 మాడ్యూల్ యొక్క ఐసీ అనేది ఇదే. ఇందులో మనకి బ్యాకప్ బ్యాటరీ అనేది ఒకటి ఉంటుంది. ఈ బ్యాకప్ బ్యాటరీని యూజ్ చేసి మనము ఒకవేళ మెయిన్ పవర్ దీనికి కట్ అయినా సరే మనము ఈ యొక్క పవర్‌తో ఈ యొక్క మాడ్యూల్ అనేది వర్క్ అవుతుంది. Arduino Uno DS3231 module, 16x2 LCD display, I2C module, jumper cables, breadboard. ఇప్పుడు బ్రెడ్ బోర్డ్ని తీసుకుందాం. బ్రెడ్ బోర్డ్ తీసుకొని ఎల్సిడిని కనెక్ట్ చేయండి. ఎల్సిడి కనెక్ట్ చేశాక I2C మాడ్యూల్ని పేర్లల్గా కనెక్ట్ చేయండి. కరెక్ట్గా చూసి కనెక్ట్ చేయండి, మిస్ చేయకుండా. ఒకవేళ మిస్ అయితే మనకి ఎల్సిడి అనేది వర్క్ కాదు. ఓకేనా? ఇప్పుడు జంపర్ కేబుల్ని తీసుకొని I2Cకి కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఆర్టీసీ మాడ్యూల్ని బ్రెడ్ బోర్డ్ పైన ఇన్సర్ట్ చేసి దీనికి మనము జంపర్స్ని కనెక్ట్ చేద్దాం. ఇక్కడ చూసారంటే చూడండి, గ్రౌండ్ నుంచి ఎస్ఎల్ వరకు చూడండి, గ్రౌండ్ నుంచి ఎస్ఎల్ వరకు కనెక్ట్ చేయాలి. మీకు నేను సర్క్యూట్ డయాగ్రామ్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. చూసారా, పిన్స్ అయితే కనెక్ట్ చేసాము. ఇప్పుడు పవర్ సప్లై అయితే ఇద్దాము. పవర్ సప్లై పిన్స్ని కనెక్ట్ చేద్దాం బ్రెడ్ బోర్డ్కి. గ్రీన్ కలర్ వచ్చి గ్రౌండ్, ఎల్లో కలర్ వచ్చి పాజిటివ్ పిన్. వైట్ వచ్చి గ్రౌండ్, ఇది వచ్చి I2C యొక్క మాడ్యూల్ పవర్ సప్లై కనెక్షన్. బ్లాక్ వచ్చి VCC. పాజిటివ్ కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఆర్డినో యూనోని తీసుకుందాం. ఆర్డినో యూనో తీసుకొని I2C యొక్క SCL పిన్, ఇందులో మనకి I2C యొక్క SCL పిన్ అనేది రెడ్ కలర్. ఈ రెడ్ కలర్ మనము A5కి కనెక్ట్ చేయాలి. ఓకే, A5. చూసారా, A5కి కనెక్ట్ చేయాలి. ఆరెంజ్ పిన్ వచ్చి A4కి, ఇది SDA పిన్. ఓకేనా? ఇప్పుడు I2C యొక్క కనెక్షన్ వచ్చి మీకు ఆర్డినోలో ఈ లాస్ట్ 2 పిన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ లాస్ట్ 2 పిన్స్, ఫస్ట్ పిన్ వచ్చి SCL పిన్. ఓకేనా? మీకు బ్యాక్ సైడ్ రాసుంటారు SCL, SDA అనేసి. ఓకే, ఇక్కడ ఫస్ట్ పిన్ వచ్చి SCL పిన్, సెకండ్ పిన్ వచ్చి SDA పిన్. ఓకేనా? మనము ఇక్కడ కనెక్ట్ చేద్దాం. రెడ్ కలర్ వచ్చి SCL పిన్, బ్రౌన్ వచ్చి SDA. నేను కనెక్షన్స్ ప్రొవైడ్ చేస్తాను వీడియోలోని, ఒకసారి చూసి కనెక్ట్ చేయండి. ఇప్పుడు పవర్ సప్లై కనెక్ట్ చేద్దాం. ఆర్డినోలో నుంచి గ్రౌండ్ అండ్ 5 వోల్ట్స్ తీసుకోండి. చూసారా, నేను ఎల్లో వైర్ని వచ్చి 5 వోల్ట్స్ కనెక్ట్ చేశాను. అలానే ఆరెంజ్ వచ్చి గ్రౌండ్ కనెక్ట్ చేశాను, JNDకి. ఇప్పుడు దీన్ని మనం బ్రెడ్ బోర్డ్కి కనెక్ట్ చేద్దాం.
చూసారా మన సర్క్యూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొంచెం నీట్‌గా అరేంజ్ చేసుకుందాం. ఇదే అండి మన సర్క్యూట్. ఇప్పుడు దీనికి పవర్ సప్లై ఇద్దాం. ఆర్డినో యూఎస్బీ కేబుల్ తీసుకొని ఇన్సర్ట్ చేద్దాం. ఇప్పుడు ప్రోగ్రామ్ చేద్దాం. చూసారా సర్క్యూట్‌కి అయితే పవర్ సప్లై వచ్చింది. ఇప్పుడు ప్రోగ్రామింగ్ చేద్దాం. మనం ఈ ప్రాజెక్ట్ కోసం 2 ప్రోగ్రామ్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. ఫస్ట్ ప్రోగ్రాంలో మనం ఎందుకు ఈ ప్రోగ్రామ్ని అప్లోడ్ చేయాలంటే ఆర్టీసీ మాడ్యూల్ యొక్క టైము డేట్ని మనము అడ్జస్ట్ చేయాలి. మన సిస్టంలో ఏ టైము ఏ డేట్ ఉంటుందో ఆ డేట్ టైం ప్రకారము ఆర్టీసీ మాడ్యూల్ అనేది సెట్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ని యూస్ చేస్తే. ముందుగా మనము లైబ్రరీని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆర్టీసీ లైబ్రరీ, ఈ లైబ్రరీని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపిస్తా. స్కెచెస్కి వెళ్ళండి, ఇంక్లూడ్ లైబ్రరీ, మళ్ళీ యాడ్ జిప్కి వెళ్ళండి. నేను మీకు ఫైల్ని ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. ఇక్కడ చూసారా ఆర్టీసీ లిబ్ అనేసి ఉంటుంది. ఇది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ నేనైతే లైబ్రరీని ఇన్స్టాల్ చేసి పెట్టాను, సో మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అయితే అవసరం లేదు. ఓకే, ఇప్పుడు వచ్చి ఆర్టీసీ లైబ్రరీని ఇంక్లూడ్ చేస్తాం. నెక్స్ట్ వైర్డ్ లైబ్రరీ. ఈ వైర్డ్ లైబ్రరీ ఎందుకు యూస్ చేస్తామంటే ఎక్కడైతే I2C ప్రోటోకాల్ని యూస్ చేస్తామో ఆ చోట్ల ఈ వైర్డ్ లైబ్రరీ యూస్ చేయాలి. ఇంకా ఇవన్నీ మొత్తం ఆర్టీసీ యొక్క ప్రోగ్రామ్ అన్నమాట. మనము సీరియల్ బిగన్ చూస్ చేస్తున్నాం, అంటే యూఆర్ట్ పోర్ట్ని యూస్ చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు మనము ఈ ప్రోగ్రామ్ని అయితే అప్లోడ్ చేద్దాం. మన ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ అయింది. ఇప్పుడు సీరియల్ మానిటర్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూసారంటే సీరియల్ మానిటర్లో 9600కి మీరు బర్డ్ రేట్ని సెట్ చేసుకోవాలి. ఒకసారి ఇది ఓపెన్ చేశాక ఆర్డినోలో ఉన్న రీసెట్ బటన్ని ప్రెస్ చేయండి. ఇలాగ మీకు డేట్ అండ్ టైంని చూపిస్తుంది. చూసారా డేట్ టైం ఎంత అవుతుందో చూపిస్తోంది. ఈ విధంగా మీకు షో ఆఫ్ అవుతుంది. ఇప్పుడు విండోని క్లోజ్ చేసేయండి. ఇప్పుడైతే మనము ఇది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసాము. ఒకవేళ మీకు నచ్చినట్టు టైంని డిసైడ్ చేసుకోవాలంటే ఈ డబుల్ స్లాష్ని రిమూవ్ చేసి ఇక్కడ ఇయర్ని ఎంటర్ చేయండి, ఇక్కడ మంత్ని ఎంటర్ చేయండి, ఇక్కడ డే ఏ డేనో ఎంటర్ చేయండి, మళ్ళీ ఇక్కడ హవర్స్, మినిట్స్, సెకండ్స్. ఇది మీరు ఎనేబుల్ చేసేట్టుగా అంటే దీన్ని మీరు డిసేబుల్ చేయాలి. మళ్ళీ ఇక్కడ డబుల్ స్లాష్ చేయండి, అంటే ఇది కామెంట్ లైన్గా అయిపోతుంది. సో ప్రోగ్రాంలో ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ 2 లైన్స్ ఉన్నిందంటే మనకి ప్రోగ్రామ్ అనేది రన్ కాదు, ఎర్రర్ వచ్చేస్తుంది. అందుకోసం నేనైతే ఆటోమేటిక్ సెట్ చేసా. సో దీన్ని నేను డబుల్ స్లాష్తో డిసేబుల్ చేసేస్తాను, ఇది యూస్ చేయట్లేదు. ఓకేనా, ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ని అప్లోడ్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ ప్రోగ్రామ్ చూస్తాం. ఈ ప్రోగ్రామ్స్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చూసారా సేమ్ అదే కమాండ్స్ ఉంటుంది, బట్ ఇందులో ఏమంటే మనము 2 ఫంక్షన్స్ని యూస్ చేస్తున్నాం. డిస్ప్లే టైమ్ ఈ ఫంక్షన్ని యూస్ చేస్తున్నాం. ఓకేనా, మనకి వాయిడ్ సెటప్, వాయిడ్ లూప్ కాకుండా మళ్ళీ సపరేట్గా మనం డిస్ప్లే టైమ్ని ఒక ఫంక్షన్గా కన్సిడర్ చేస్తున్నాం. ఓకేనా, డిస్ప్లే కోసం. ఇప్పుడు ఇది సీరియల్ బిగన్, ఎల్సిడి బ్యాక్ లైట్ ఆన్ అవ్వడము. నెక్స్ట్ ఆర్టీసీ మాడ్యూల్ నాట్ ప్రజెంట్. ఒకవేళ మనకి ఆర్టీసీ మాడ్యూల్ కనెక్ట్ కాకపోతే ఈ కమాండ్ అనేది మనకి సీరియల్ మానిటర్లో కనిపిస్తుంది. ఒకవేళ ఆర్టీసీ వచ్చి పవర్ ఫెయిల్యూర్ అయితే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. ఓకేనా, ఇప్పుడు టైం అనేది అడ్జస్ట్ అయ్యి ఇప్పుడు లూప్ 1లో చూద్దాం. డిస్ప్లే డేట్, డిస్ప్లే టైమ్. ఓకేనా, ఇది ఫంక్షన్స్. ఇప్పుడు ఎల్సిడిలో చూడండి, వాయిడ్ డిస్ప్లే డేట్. ఇక్కడ మనకి ఈ 2 కూడా ఫంక్షన్స్ అనమాట. మనకి ముందే ఇక్కడ డిక్లేర్ చేసాం ఈ ఫంక్షన్స్ను. సో ఇప్పుడు వాయిడ్ ఇది ఒక ఫంక్షన్. ఎల్సిడి సెటప్ అంటే కర్సర్ కాలన్ ఫస్ట్లో ఉంటుంది, రో ఫస్ట్లో. మనకి రోలో వచ్చి ఫస్ట్ రోలో వచ్చి డేట్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూడండి డే ఏ రోజు, మంత్, ఇయర్. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ ఫంక్షన్లో చూద్దాం. ఈ ఫంక్షన్లో మనకి సెకండ్ రోలో రాయాలి. ఫస్ట్ కాలన్ సెకండ్ రోలో మనకి టైం చూపిస్తుంది. ఓకేనా, ఫస్ట్ హవర్, మినిట్, సెకండ్. ఇలాగ మన ప్రోగ్రామ్ని అయితే చేసాము. ఇప్పుడు దీన్ని అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ చేసే ముందు బోర్డు మీకు కనెక్ట్ అయి ఉందా లేదా చెక్ చేసుకోండి. నాకైతే కనెక్ట్ అయి ఉంది. నేను ఈ ప్రోగ్రామ్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను.
అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మీ డౌట్ని క్లారిఫై చేసుకోండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. మీకు ఏం డౌట్ ఉన్నా సరే, ఇందులోనే కాకుండా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సరే నాకు కామెంట్లో చెప్పండి, నేను దానికి సొల్యూషన్ చెప్తాను. మన ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మన ప్రాజెక్ట్ని చూద్దాం. ఇప్పుడు మన ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ అయిపోయింది. చూసారా, డేట్, టైము అన్నీ చూపిస్తోంది. ఈరోజు డేటు, టైము, ఎంత టైం అవుతోంది ప్రతి ఒక్కటి చూపిస్తోంది. చూసారా, ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అలానే మీకు ఈ ప్రాజెక్ట్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.